స్నానం ఆచరించడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలిగిస్తుంది. అలాగే దీన్ని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. అంతర్వేది నరసింహస్వామి అని చెప్పేసి ఉంటుంది క్షేత్రం, మహాక్షేత్రం. అక్కడ 7 పాయలు 7 ముఖాలతో కూడినటువంటి ఒక నది ఉంటుంది. ఆ నదిలో కూడా స్నానం ఆచరించాలని శాస్త్ర ప్రతీక. ఆ ఊరి పేరు చొల్లంగి. ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉంటుంది. అక్కడ చాలా విశేషమైనటువంటిది. అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించడం ద్వారా కూడా జన్మాల చేసినటువంటి పాపాలు దూరం అవుతాయని చెప్పేసి శాస్త్ర ప్రతీక. అలాగే మనకు మాఘ స్నానాలని ప్రారంభమవుతాయి కదా, అది ఈ అమావాస్య నుండే ప్రారంభమవుతాయి. అలాగే అమావాస్య స్నానం అంటాము, మాఘ స్నానం అంటాము, చొల్లంగి స్నానము అని అంటాము. అలాగే దీని మౌని అమావాస్య, మౌని స్నానం అని కూడా పిలుస్తుంటాం. ఆ రోజున ముఖ్యంగా చేయవలసింది మౌనవ్రతము, దాన ధర్మము, పిండ ప్రదానం అంటే పితృదేవులకు శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానములు, అర్ఘ్య ప్రదానములు. అలాగే ఆ రోజున తప్పకుండా చేయవలసింది శివారాధన. ఇవి చేసుకుంటే మనిషి జీవితంలో అత్యంతమైనటువంటి పుణ్య ఫలితాలను పొందుతారు. గురుగారు